RTI Live News. Ask for right. దమ్మపేట మల్లారం కాలనీ డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల పక్కన ప్రభుత్వ స్థలంలో చిన్న పూరి గుడిసె వేసుకుని నివసిస్తున్న దాగం రామాచారి మహాలక్ష్మి పనికి వెళితేనే గాని డొక్కాడని పరిస్థితి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం, ముగ్గురు ఆడపిల్లలే. వీరి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. మహాలక్ష్మి మానసిక పరిస్థితి, ఆరోగ్యం సరిగ్గా లేనందువలన పిల్లలపైనే వీరి కుటుంబం ఆధారపడుతుందని తెలిసి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈరోజు వాళ్ళ నివాసానికి వెళ్లి వారి కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే మహాలక్ష్మికి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని, పిల్లలు చదువుకోవడానికి తగు ఏర్పాట్లు చేస్తానని, వీరికి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేసి తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఎలక్షన్ అనంతరం ఒక ఇల్లు వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఎలక్షన్ నేను అదే వాడతాను తెలుసు. ఎలక్షన్ అనంతరమే అన్నాను. అదే ప్రస్తుతానికి ఉండడానికి ఏదో ఒక ఆవాసం ఏర్పాటు చేయాలి. అది పలక నువ్వు తీసుకెళ్ళి 2 రోజులు ఇంటికి కుటుంబం వచ్చింది. చూపించాను. నేను సరే నేను పైకి చూడట్లే మనోడు అక్కడే ఉంటాను. లేదు చాలా లేదు. నేను వీళ్ళు మనం నేరుగా చిన్నప్పటి నుండి నేను వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇబ్బంది ఏముంది. మీరు ఏడే ఉంటానంటే దానికి 4 పోల్స్ వేసా, దానికి 4 పోల్స్ ప్రిపేర్ చేస్తాం, పైన రేక్ ఒకటి ప్రిపేర్ చేస్తాం ఉంటానంటే. లేదంటే వేరే సాటికి వెళ్దామని అంటే మీ ఇష్టం, మీరు ఆలోచించండి. ఏంటనేది 4 పక్కల 4 పోల్స్ అని దాని మీద రేకు ఇస్తే వేసుకుంటాం. మరి అదే పిల్లలదే ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఏ కావాలి చెప్పు.